పేద ప్రజలకి, పేద మహిళల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలపైన కానీ, మైనర్ బాలికలపైనటువంటి జరుగుతున్నటువంటి అత్యాచారాలు వాళ్ళ యొక్క కుటుంబాలకు కానీ, నిందితుల్ని పట్టుకొని శిక్షించి కార్యక్రమాలు మీరు ఎందుకు చేయట్లేదనేది కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇవన్నీ మరిచి, ఇవన్నీ పక్కన పెట్టి, మీకు అనుకూలంగా ఉండేటటువంటి ఏదైతే ప్రజల్ని తప్పుదారి పట్టించాలో ఆ విధంగా మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ఒక టాపిక్ రాగానే ప్రజల్ని మళ్ళీ వేరొక టాపిక్లోకి డైవర్ట్ చేయడానికి చేసినటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చూస్తుంటే చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉంది. దయచేసి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటూ ఉన్నాను, ధనికుల విషయంలో, సెలబ్రిటీల విషయంలో మీరు స్పందించే వైఖరి ఏదైతే ఉందో పేద ప్రజల పట్ల, మైనర్ బాలికల పట్ల మీరు స్పందించాలి. ఏదైతే కాదంబరి జత్వాని కేసు విషయంలో మీరు శీఘ్రంగా విచారణ చేపట్టి ఆవిడికి న్యాయం చేకూరేలాగా ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని మీరు సస్పెండ్ చేశారంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మీరు ఆవిడికి న్యాయం చేకూర్చారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో తరచుగా జరిగేటటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన మీరు శ్రద్ధ పెట్టి మీ గవర్నమెంట్ స్పందించి ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇంత ఫాస్ట్గా స్పందించి వాళ్ళందరికీ న్యాయం చేకూర్చాలని నా యొక్క మనవి. గతంలో ఎన్నో ఆరోపణలు చేసినటువంటి మహిళలకి అండగా నిలుస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి. మరి ఈరోజు జానీ మాస్టర్ పైన ఆరోపణలు వచ్చాయి. దాని గురించి కూడా కొంతమంది డిబేట్లు పెట్టారు. అంటే ఎక్కువ కాదు, జత్వాని గారి మీద చేసినటువంటి డిబేట్లు అయితే ఇంకా దీని మీద అయితే డిబేట్లు ఎక్కువ పెట్టలేదు. కానీ నాకు తెలిసినంత మటుకి ఆ పాప ముందుకు వచ్చి కేసు పెట్టి తనకు అన్యాయం జరిగిందని, మైనర్గా ఉన్నప్పటి నుంచి టార్చర్ పెట్టారని, కుల మార్పిడి చేసుకొని వివాహం ఆడాలని చెప్పి ప్రెషర్ పెట్టారని, సెక్సువల్ హరాస్మెంట్ జరుగుతుందని చెప్పేసి ఆవిడ తనంతట తాను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇంత విషయం జరిగినప్పుడు మరి ఈరోజు మీరు ఎందుకు డిబేట్లు పెట్టలేదు? మరి తను కూడా ఒక ఆడపిల్లే కదా, తనకు అన్యాయం జరిగిందని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కంప్లైంట్ ఇస్తే మరి ఏబిఎన్ ఛానల్లో కానీ, టీవీ5లో కానీ, ఎన్టీవీలో కానీ, ఈనాడులో కానీ ఎందుకు డిబేట్లు పెట్టలేదు? అంటే మీకు అనుకూలంగా చట్టాన్ని కూడా మీకు అనుకూలంగా, ప్రజాస్వామ్యాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకునే విధంగా ధోరణిగా మీరు ముందుకు నడుస్తున్నారనేది మేమందరం ఆలోచన చేస్తూ ఉన్నామని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవన్నీ పక్కనుంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు. అమరావతి అనేది రాజధానిగా అన్ఫిట్ అని చెప్పేసి, ఎప్పటికైనా సరే వరద ముంపు పొంచి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ప్రపంచ బ్యాంక్ కూడా దీనికి ఆమోదం తెలపట్లేదు. అయినా సరే అమరావతి కట్టి తీరాలని చెప్పేసి మన సిబిఎన్ గారు గట్టిగా పట్టుదల అయితే పట్టుకొని ఉన్నారు. మరి ఏం జరుగుతుందో, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో మనందరం కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.